గురుగారు, ఉగాది పంచాంగం ప్రకారం కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరము 8 ఆదాయము, 11 ఖర్చు, 3 పూజ్యము, 3 అవమానము. బ్యాలెన్స్ కరెక్టే ఉంది, పర్వాలేదు. ఇక ఈ రాశి వారికి 7వ ఇంట శని భగవానుడు, 11వ ఇంట గురువు, 11వ ఇంట గురువు రేపు మే 26వ తారీఖు నుంచి వస్తుంది. కాబట్టి చాలా మంచి రోజులు అనే చెప్పాలి వీరికి, ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమం కొన్ని, అంటే మధ్యన కొంత గురువు ఇక్కడక్కడ తిరుగుతూ ఉండడం వల్ల, అనులోమ విలోమంగా ప్రయాణాలు చేస్తూ ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు వస్తే, చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ప్రతి పని సాఫీగా జరుగుతుంది. కొన్ని కార్యక్రమాల్లో అనవసరంగా పెద్దల చేత, స్నేహితుల చేత మాటలు పడడము, అనుకున్న పని సక్రమంగా కాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కొంత వీరు చేతిలో చేసుకునేటువంటిది కొంత ఉంటుంది. కాబట్టి 9 గంటలకు రమ్మని చెప్పి ఆఫీసరు, అధికారు చెప్పినట్టయితే 9 గంటలు అవ్వకుండా 11 గంటలకు వెళ్తాడు మహానుభావుడు కన్యారాశి వ్యక్తి. ఇంతలో ఆఫీసర్ వస్తాడు, వెళ్ళిపోతాడు. ఏమంటే నువ్వు రాలేదు, నేను చేయలేదు, అది ఇంకొకరికి అమలు చేయబడుతుంది. ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఉంటారు, ఆఫీసర్ చెప్తాడు 9 గంటలకు రా, నీకు సంతకం చేసి ఇచ్చేస్తాను. 9 గంటలకు తను పోకపోవడం వల్ల ఇంకో వ్యక్తికి ఆ కాంట్రాక్ట్ చేయవలసి వస్తుంది. అతని బాధ అతను చూసుకుంటాడు. నువ్వు పోకపోవడం, ఈ లేజీతనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఆ లేజీతనాన్ని మానుకోవడం చాలా మంచిది కన్యారాశి వారు. అన్ని సమస్యలు పరిష్కారం చివరి వరకు వస్తాయి, పరిష్కారం వరకు చివరి వరకు వస్తుంది. ఒక్కోసారి సప్తమ శని కూడా కొంచెం కొన్ని విషయాల్లో దోషకారే కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఆలస్యాన్ని వీళ్ళు తట్టుకోలేరు, ఇమీడియట్లీ అయిపోవాలి. ఇమీడియట్లీ అయిపోవాలంటే వీళ్ళు లేజీతనం. 9 గంటలకు రమ్మంటే 11ంటికి వెళ్తారు. మరి ఇమీడియట్లీ ఎక్కడ అవుతాయి? నువ్వు వదిలేంత వరకు, అయ్యగారు వచ్చేంత వరకు అంబా సాగరు కదా, అందు గురించి ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. కాబట్టి లేజీతనం మానుకొని సమయానికి వెళ్ళి కార్యక్రమాలు సక్రమంగా చేసుకుంటే ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి మంచి ఉన్నది. స్థిరాస్తులు, చరాస్తులు కొనుక్కోవడం ఉంటుంది. మంచి మనోధైర్యం ఉంటుంది. అనుకునేటువంటి ఒక పనులన్నీ కూడా నెరవేరడం అనేటువంటిది ఉంది. ప్రతి విషయంలో కూడా నిశితంగా ఆలోచించి పని చేయాలి. ఏదో చేస్తున్నాను, పని అంటే చేస్తున్నానని కాదు, నిశితంగా ఆలోచించాలి. ఆ నిశితంగా ఆలోచించి 10 మంది సలహా తీసుకోవాలి. భార్య బిడ్డల యొక్క సలహాలు, తల్లిదండ్రుల యొక్క సలహాలు, స్నేహితుల యొక్క సలహాలు తీసుకోవాలి. వాడు చెప్పింది నేను అదే చేస్తానని చెప్పి అనుకోవడం. నా భార్య చెప్పింది పొయ్యిలో కట్టెబెట్టుమని కట్టెబెడతానని కాదు, అది కట్టె మంచిదా కాదా అని ఆలోచించు. 1కి 2 సార్లు ఆలోచించు. 1కి 2 సార్లు ఆలోచించి పలాని వాడిని తిట్టిరాయి అని చెప్తే వెళ్ళి తిట్టడమే కాదు, అది నిజమెంత అబద్ధమెంత, భార్య అయినా సరే, తల్లి అయినా సరే, తండ్రిదండ్రులు ఎవరైనా సరే జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకే, నిశ్చితంగా ఆలోచించి అడుగు ముందుకే. లేకపోయినట్టే కొన్ని ఇబ్బందులలో ఇరుక్కోవాల్సి వస్తుంది, అప్పుడు బాధపడవలసి వస్తుంది. ఇక గవర్నమెంట్ ఉద్యోగులకు సంవత్సరం బాధ లేదు. ఇంక్రిమెంట్లు వస్తాయి, ఏరియర్స్ వస్తాయి, డెవలప్మెంట్ మంచిగా ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ సంస్థలో చేసేటువంటి వాళ్ళు, ఐటీ వాళ్ళు ఉన్నారు, కొన్ని కంపెనీలు ఎత్తివేయడానికి ఛాన్స్ ఉంది. అలాంటి వాళ్ళు ఇంకో ఉద్యోగానికి ప్రయత్నం చేసే పరిస్థితిగా ఉండాలి. ఉద్యోగాలు చూసుకుంటుండాలి. ఉన్నది జరగకపోవడం కొందరికి జరుగుతుంది, కొందరికి మంచి డెవలప్మెంట్ వస్తుంది. కన్యా రాశి వారికి సప్తమ శని కొందరికి మంచి పనిచేస్తాడు. 11వ ఇంట గురువు కూడా చాలా మంచి పనిచేస్తాడు. ఆర్థిక పరిస్థితి మంచి మెరుగుపడుతుంది. చేతి నిండా డబ్బులు ఉంటాయి. అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి. కానీ ఎప్పుడు నెరవేరుతాయి? నువ్వు నిశితంగా ఆలోచించి అడుగు ముందుకేసినప్పుడు మాత్రమే. ఎందుకంటే సప్తమ శని, శని పూర్ణ దృష్టి కన్యారాశి మీద ఉంది. శని పూర్ణ దృష్టి కన్యారాశి మీద ఉంది కాబట్టి వీడు ఒక్కోసారి వాడు చూసి వీడి పరీక్ష చేద్దామని చెప్పి మైండ్ తింపేస్తాడు. అలాంటి యొక్క పరిస్థితి వచ్చినప్పుడు మనం మనోధైర్యంగా ఉండాలి. ఈ పని ఇలా కాదు, ఇలా చెయ్యాలి. ఇప్పుడు నా దగ్గరికి రావడానికి 4 దారులు ఉన్నాయి. ఈ దారి పడిపోతే ఏదో మనకు ట్రాఫిక్ చాలా ఉంటుంది, ఈ దారి కాదు, ఈ దారి పడిపోతే తొందరగా తిరుగుకుంటాం గురువు గారి దగ్గరికి అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆకలింపుకొని ఉండాలి. కానీ చెప్పాడు ఈ దారింబడే బొమ్మని చెప్పాడు మా అధికారి, ఆ దారింబడి వెళ్తారంటే ఆలస్యంగా వచ్చి ఇక్కడ గురువు గారు తిట్టొచ్చు, లేక ఉండకపోవచ్చు. ఇలాంటి ఒక అవంతరాలు ఏర్పడుతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. విద్యార్థులకు మంచిగా ఉంటుంది, శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కాకపోతే విద్యార్థులు చెడు విద్యార్థులతో సహవాసం చేసేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది ఈ కన్యారాశి విద్యార్థులకు. దీనివల్ల దురలవాట్లు కావడం, అబద్ధాలు మాట్లాడడం,
ఉద్యోగానికి పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లకుండా ఉండడము, దురలవాట్లకు లోను కావడము, ఇవన్నీ జరగడానికి ఆస్కారం చాలా ఉంది ఈ కన్యారాశి విద్యార్థులకు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పిల్లలను మీరు చూసుకుంటూ ఉండాలి. తల్లిదండ్రి కూడా మంచి వాళ్ళు కష్టపడినట్టయితే మంచి ఫలితం వస్తుంది విద్యార్థులకు. వ్యాపారస్తులకు కూడా చాలా బాగా ఉంది. కొత్త వ్యాపారం పెట్టుకోవడానికి అనుకూలమైన వాతావరణం ఉంది. కొత్త వ్యాపారం కొంటారు. స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ బంగారం కానీ కొనడానికి ఆస్కారం ఉంది. బంగారం చాలా తక్కువ ధర ఉంది. ఇప్పుడు ఇంకా తక్కువ ధర కాబోతున్నది. 2-3 లక్షల వరకు అవుతుందని చెప్పి అంటున్నారు. కాబట్టి బంగారం కొనేటువంటి ఉపయోగం ఉంది. ఇప్పటికే కన్యారాశి వాళ్ళు ఎంతో మంది బంగారం కొనిపెట్టుకున్నారు తొందరపడి. ఇప్పుడు ధరలు దిగిపోయినాయి. కానీ ఇంకా బంగారం ధర పెరిగేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది మార్చి ఏప్రిల్లో. కాబట్టి తొందరపడి బంగారాన్ని కొనుక్కొని డబ్బులు నష్టపోయి అది ఆ తర్వాత అమ్ముకుందామంటే అక్కడ లేక లక్షలు నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కన్యా రాశి వారికి బంగారం మీద చాలా ఇష్టం. కొని పెట్టాలి. అలా కొనడం వల్ల రేపొద్దున బంగారం ధర తగ్గింది అనుకో ఒకేసారి, అప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి. మాకు ఫోన్ చేస్తుంటారు, ఒక అమ్మాయి 2 లక్షలకు 1,80,000 బంగారం కొనిందంటే ఇప్పుడు 50,000 దిగిపోయింది ఒకేసారి. ఎలా చేయాలి గురుగారు, ఎప్పుడు బంగారం ధర పెరుగుతుందంటే నాకేం తెలుసమ్మా, గ్రహాలను బట్టి పెరగచ్చు పెరగకపోవచ్చు. నేను ఒక్కసారి 20 తులాల బంగారం కొన్నానంటే ఎన్ని లక్షలు నష్టపోతుంది. అది కాబట్టి అలా కాకుండా జాగ్రత్తగా ఆలోచించి పని చేసుకోవడం వల్ల వీరికి చాలా మంచిగా ఉంటుంది. వీళ్ళు సప్తమ శని కాబట్టి శని యొక్క స్తోత్రం చేసుకుంటూ దాన్ని బట్టి గురు చరిత్ర పారాయణం చేయండి. మనస్సు నిష్కల్మషంగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, ఆలోచన పరంపర మంచిది వస్తుంది, అనుకున్న పనులు దొరుకుతాయి. కాబట్టి గురు చరిత్ర ప్రతిరోజు 1 అధ్యాయము 2 అధ్యాయాలు గురు చరిత్ర చదువుకోవడము, దానికి తోడు సప్తమ శని కాబట్టి శని యొక్క స్తోత్రం కూడా చదువుకోవడం వల్ల మనకు శుభం కలుగుతుంది. శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.